హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టేక్స్ ఆర్ మెమరీస్ అండ్ మై నేమ్ ఇస్ టెరెన్స్. లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పడుకుందాం అనుకున్నా, అంతే ఫుల్ నిద్ర వచ్చేసింది. అందుకే నేను లంచ్ చేసిన వెంటనే పడుకోవద్దని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. చిన్న కునుకు తీద్దాం అనుకున్నా, ఫుల్ మత్తు నిద్ర వచ్చింది. మేలుకు వచ్చేసరికి టైం చూస్తే 4 అవుతుంది. ఇంకొంచెం సేపు పడుకుందాం అనుకున్నా కానీ బెడ్ మీద అటు ఇటు ఓర్లాడి బలవంతంగా లేచిన. వెదర్ ఇంత కూల్గా ఉంది ఏంట్రా అని విండోలో నుంచి బయటికి చూస్తే ఫ్రెండ్స్, ఈ షాట్ అయితే నేను ఎలాంటి లైటింగ్ కూడా యూజ్ చేయలేదు. విండోలో నుంచి ఏదైతే లైటింగ్ వస్తుందో ఆ లైట్ యూజ్ చేసుకొని నేను ఈ షాట్ అనేది తీసిన. నాకైతే ఈ షాట్ బాగా నచ్చింది. వెలుతురు అయితే బాగానే ఉంది, కానీ వర్షం బాగానే పడుతుంది. ఆ వానలో బాదం చెట్లు, మామిడి చెట్లు సూపర్గా కనిపిస్తున్నాయి. ఏదేమైనా వర్షం పడుతున్నప్పుడు గ్రీనరీ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. వర్షాకాలం కాబట్టి మా బస్తీలో రేకుల మీద కవర్లు వేసి వాటి మీద సిమెంట్ రాళ్ళు పెడతారు. సో గాలివానకి ఏమాత్రం లీకేజెస్ రాకుండా, డ్యామేజ్ కాకుండా ఉంటాయని. అయినా కూడా కొన్నిసార్లు పెద్ద గాలివాన వచ్చినప్పుడు చాలాసార్లు రిపేర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా ఇదంతా మా వాళ్ళకు అలవాటే, వానాకాలంలో తప్పని తిప్పలు. నేనైతే వీకెండ్స్ లో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తాను. సో రేపు మ్యాచ్ ఉంది, బయట వర్షం పడుతుంది కదా, చేసేదేమి లేక ఇంట్లోనే కొంచెం సేపు బ్యాట్ బాల్ తీసుకొని క్రికెట్ ఆడుకుంటూ తర్వాత క్రికెట్ బాల్ తోనే ఫుట్బాల్ ఆడుతూ ఉన్నా. ప్రెసెంట్ ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది కదా, నా ఫేవరెట్ టీం అయితే బ్రెజిల్. మరి మీ ఫేవరెట్ టీం ఏదో కమెంట్ లో చెప్పండి. ఒకవేళ ఇండియా కనుక ఫీఫా వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయి ఉంటే నాకు తెలిసి క్రికెట్ ని కూడా డామినేట్ చేస్తుండేనేమో. ఎందుకంటే మొత్తం 48 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ టోర్నమెంట్ లా. కొన్ని కంట్రీస్ పేర్లు ఫస్ట్ టైం వింటున్నా నేనైతే. అంత క్రేజ్ ఉంది వరల్డ్ వైడ్ గా. అదేంటో వారమంతా వర్షమే పడదు, కరెక్ట్ వీకెండ్ వచ్చేసరికే వర్షం పడుతుంది. పెయిన్ ఎలా ఉంటుందంటే క్రికెట్ ఆడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనుకుంటా. శనివారం ఆదివారం కాగానే వర్షం స్టార్ట్ అయిపోతుంది. వారమంతా కష్టమైన జాబులు చేసి వీకెండ్లో ఇష్టమైన మ్యాచ్ కోసం ప్లాన్ చేసుకుంటే వర్షం వచ్చి నీళ్ళు వస్తుంది. ఇప్పటికే 3 మ్యాచ్లు వర్షం వల్ల దొబ్బినాయి. అయినా నాకు తెలిసి రేపు మ్యాచ్ కూడా క్యాన్సిల్. ఈ సీజన్లో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? కమెంట్లో చెప్పండి. ఈ పడే వర్షం ఏదో వీక్ డేస్లో పడవచ్చు కదా. ఆఫీస్ 9 o'clock అంటే ఎగ్జాక్ట్ మనం ఆఫీస్కి రీచ్ అయ్యాక వర్షం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆఫీస్ అవర్స్ అయిపోయాక తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో వర్షం పడుతుంది. అప్పుడు దారం కట్టుకొని మరీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అదేదో ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడవచ్చుగా, ఒక 1 hour ఆఫీస్కి లేట్ వెళ్ళొచ్చు. పగబట్టినట్లు పక్క టైమింగ్తో పడుతుంది. ఇక చేసేదేమీ లేక వర్షం ఇప్పట్లో తగ్గేటట్లు లేదని మొబైల్ చూస్తూ కూర్చుండిపోయా. మా క్రికెట్ గ్రూప్లో రేపటి మ్యాచ్ కోసం ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమని చెక్ చేశా. గ్రూప్లో కూడా వర్షం కోసమే డిస్కషన్. గ్రూప్లో వాన బాధితులందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. నేనేమో వాళ్ళ మెసేజెస్ చూసుకుంటూ నెక్స్ట్ మ్యాచ్ కోసం ఇంకొక వారం ఎదురు చూడాలా అని ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడు కూడా ఆడతామని కన్ఫర్మేషన్ లేదు. వాన పడుతుందేమో అని భయమే ఎక్కువ ఉంది. మ్యాచ్ ముందు రోజు, మ్యాచ్ రోజు వాన పడకుండా ఉంటే చాలు. లైట్గా వర్షం తగ్గినట్లుంది. మా ఇంటి పక్కనే ఉన్న ఎండిపోయిన వేప చెట్టు మీద ఒక బర్డ్ అయితే వచ్చి వాలింది. దాని పేరేందో నాకు తెలీదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.